నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఎదుగునటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎదుగునటువంటి ముఖ్యమైన వార్తలు చూద్దాం. తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతల స్వీకరణ. గరిష్టానికి బంగారం 98,000 మించిన ధర. ఆ 100 ఎకరాల్లో పూర్వస్థితిని పునరుద్ధరించండి. సంబంధిత ప్రణాళికను 4 వారాల్లో సమర్పించండి. కంచగచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. మేము ఆ భూమి తాకట్టు, యాజమాన్య హక్కుల విషయాల జోలికి వెళ్లడం లేదు. పర్యావరణ పరిరక్షణకు అవుట్ ఆఫ్ ది వే వెళ్తామన్న కోర్టు. వన్యప్రాణుల సంరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక. తదుపరి విచారణ మే 15కు వాయిదా వేసిన సర్వోన్నత న్యాయస్థానం. అనుమతులన్నీ తీసుకున్నాకే పనులు చేపట్టాం. ప్రస్తుతం 50,000 కోట్లతో 1,00,000 ఉద్యోగాల కల్పన కృషి. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సీఎస్ వెల్లడి. కోర్టు ఆదేశాలను పాటిస్తాం. ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేస్తాం. మంత్రి శ్రీధర్ బాబు. పర్యావరణ ప్రభావంపై సరైన మదింపు జరగాల్సిందే. సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించుకోవడమే ప్రాజెక్ట. మధ్యంతర నివేదికలో కేంద్ర సాధికార కమిటీ. జపాన్లో భారత రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. జేఈ మెయిన్స్ ర్యాంకుల విడుదల నేడు. కోర్టులు వక్ఫా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు. ముస్లిమేతరుల బోర్డుల్లో ఎక్సఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటి మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. వక్ఫ్ నిర్ధారణలో కలెక్టర్లకు కల్పించిన అధికారాలపై అభ్యంతరం. గతాన్ని తిరగరాయడం సాధ్యం కాదని వ్యాఖ్య. నేడు కొనసాగుతున్న విచారణ. 27,000 కోట్ల పెట్టుబడులు. 5,600 మెగావాట్ల హరిత ఇంధన ప్లాంట్లు. 2 సంస్థలతో రెడ్కో ఒప్పందం. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. అన్నదాతల కన్నీటి రాశులు. తేమ తాలు పేరిట కొనుగోలు కేంద్రాల్లో జాప్యం. అకాల వర్షాలకు తడిసిపోతున్న ధాన్యం కాపాడుకుందామన్న పట్టాలు కరువు. కొర్రీలు భరించలేక మిల్లర్లకు విక్రయం. అకాల వర్షంతో ఉమ్మడి వరంగల్ విలవిల. విద్యుత్ తెగిపడి మహిళ మృతి. చైనాపై 245% సుంకాలు. బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ. అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపేందుకు అమెరికా ప్రతీకారం. ఇంటర్ ఆర్ట్స్ భాషా సబ్జెక్టుల్లో అంతర్గత మార్కులు. సైన్స్ గ్రూపుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రయోగ పరీక్షలు. సర్కారుకు ఇంటర్ బోర్డు ప్రతిపాదన. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ. చైనాపై సుంకాలు 245%. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం భీకరంగా మారుతోంది. చైనా ఉత్పత్తులపై టారిఫ్లను అమెరికా 245% పెంచింది. స్టైపెండ్తో పాటు విమాన టికెట్. సెల్ఫ్ డిపోర్ట్ ఆప్షన్ ఎంచుకునే వారికి విమాన టికెట్లతో పాటు డబ్బు ఇవ్వాలని యోచిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఏటీఎం ఆన్ వీల్స్. దేశంలోనే మొదటిసారిగా ఏటీఎం సౌకర్యం కలిగిన రైలు ముంబై మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ల చరిత్ర సృష్టించింది. అల్లర్ల కుట్రలో కేంద్ర సంస్థలు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బెంగాల్లో జరిగిన ఘర్షణ వెనుక కేంద్ర నిఘా వర్గాల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. కేసుల పరిష్కారం 100%. స్మితా సబర్వాల్కు నోటీసులు. కంచెలోనే లోపలేస్తాం. కంచగచ్చిబౌలి భూముల చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? ఒకవేళ తీసుకోకుంటే అక్కడే తాత్కాలిక జైలు కట్టే అధికారులను 6 నెలలు జైలుకు పంపుతాం. ఈ కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీర్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. 96 నాటి తమ తీర్పునకు భిన్నంగా ప్రవర్తించిన అధికారులంతా బాధ్యులవుతారని హెచ్చరిక. సీఎస్ను తీవ్ర చర్యల నుంచి కాపాడుకోవాలంటే పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశం. ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారన్న ప్రభుత్వ వాదన తోసిపుచ్చిన ధర్మాసనం. 100ల కొద్దీ బుల్డోజర్ల వల్ల జంతువులు భయభ్రాంతులకు గురయ్యాయని వెల్లడి. పరుగులు తీసిన వాటిని కుక్కలు కరిచిన వీడియోలు చూసి చలించిపోయానని వ్యాఖ్య. భూములపై యథాస్థితి కొనసాగింపు. తదుపరి విచారణ మే 15కు వాయిదా. ఎస్సీయూ పరిధిలోనే కంచభూమి. కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకు సీఈసీ నివేదిక వివరాలు. నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్. కేంద్ర న్యాయశాఖకు సిఫారసు చేసిన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చే నెల 14న 52వ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేరిన జస్టిస్ గవాయ్ రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కున్న కొత్త సీజేఐ. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్. కంచగచ్చిబౌలి భూముల కేసును విచారిస్తున్న జస్టిస్ గవాయ్ ధర్మాసనం. కూల్చే కుట్ర కేసీఆర్దే. 5 నుంచి 6,000 కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్. కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కెచ్లు వేసినా మా ముందు చెల్లవు. ధరణి చట్టమే బీఆర్ఎస్ కురితాడైంది. మేము బాగా పనిచేస్తున్నందుకే మోదీ విమర్శిస్తున్నారు. మంత్రి పొంగులేటి. వేములవాడ రాజన్నకు కొత్త గుడి. 3 దశల్లో ఆలయ అభివృద్ధి విస్తరణ. తొలి దశలో 76 కోట్లతో ప్రధాన ఆలయ నిర్మాణం. 33 కోట్లతో కళ్యాణ మండపం. జూన్ 15 నుంచి ప్రధాన ఆలయంలో దర్శనాల నిలిపివేత. భీమేశ్వర ఆలయంలో స్వామి దర్శనాలు. శృంగేరి పీఠం కనుసన్నలో నిర్మాణాలు. చారిత్రక ప్రధాన ఆలయం తొలగించకుండా విస్తరణ.
ఖమ్మం జిల్లాలో 3,222 ఎకరాల్లో పంట నష్టం, రైతులను దెబ్బతీసిన ఈదురుగాలులు, వర్షం. ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతం, నష్టపరిహారం అందించాలని పాతలపాడులో రాస్తారోకో. వాటిని వక్ఫ్ ఆస్తులుగా భావిస్తాం, ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వదలిచాం సుప్రీంకోర్టు. గతాన్ని మీరు మార్చలేరు, వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించలేం. ఇప్పుడు జామా మసీదు డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా? హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అంటూ కేంద్రానికి ప్రశ్న. వక్ఫ్ చట్టంపై దాఖలైన పిటిషన్ల తొలి రోజు విచారణపై సుప్రీం వ్యాఖ్య. చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ మరో 71 పిటిషన్లు దాఖలు. వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దుర్వినియోగమైన మాట వాస్తవమే. దాన్ని సాకువా చూపి వక్ఫ్ బై యూజ్ నిబంధన తొలగిస్తామంటే కొత్త సమస్యలు వస్తాయి. వక్ఫ్ బై యూజర్ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. కోర్టు తీర్పులు, నిర్ణయాలను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రతిపాదికను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. 29,000 కోట్ల గ్రీన్ పెట్టుబడులు. ఎకోరెన్ ఆధ్వర్యంలో 5,579 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు. గ్లోబల్ కంపెనీగా సింగరేణి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి పనిలోనూ ఉత్తరాది కూలీలే. రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది ఉత్తరాది కూలీలు. నిర్మాణ, వ్యవసాయ, హమాలి, గ్రానైట్ పరిశ్రమలు అధికం. ఇక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపిస్తున్న లేబర్, కూలీ పనుల్లో తగ్గుతున్న తెలంగాణ వాసులు, జీవన ప్రమాణాల మెరుగుతో మారుతున్న దృక్పథం. నేడు జేఈ ఫలితాలు. తదుపరి సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్. కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు. డోలో ట్యాబ్లెట్ల, చాక్లెట్ల. 5 ఏళ్లలో 350 కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు. కరోనా తర్వాత విపరీతంగా పెరిగిన డోలో 650 వాడకం. నెత్తినొచ్చినా, జ్వరం వచ్చినా ఇష్టం ఉన్నట్లు మింగేస్తున్న జనం. అతిగా వాడితే లివర్, కిడ్నీలు దెబ్బతింటాయంటున్న డాక్టర్లు. విధ్వంసానికి పాల్పడితే చూస్తూ ఊరుకోం. ఆ 400 ఎకరాల్లో మీరేం చేస్తారో మాకు అవసరం లేదు. 100 ఎకరాల్లో చెట్లను నరికివేయడంపై మా ఆందోళన. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. పర్యావరణ అనుమతులు పాటించినట్లు తేలితే సిఎస్ అధికారులంతా జైలుకు వెళ్తారని హెచ్చరిక. తొలగించిన చెట్లు పునరుద్ధరించి వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. అప్పటిదాకా స్టేటస్ కో కొనసాగుతుందని వెల్లడి. సిఈసి రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు. తదుపరి విచారణ మే 15కు వాయిదా. కంచగచ్చిబౌలి భూమి ఎవరిదో తెలియదాకా అమ్మొద్దు, తనఖా పెట్టొద్దు, లీజుకు కూడా ఇవ్వద్దు. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫారసు. సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక అందజేత. ఆ ఏరియాను సెన్సిటివ్ జోన్గా ప్రకటించాలి. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో అంచనా వేయించేదాకా ఏ పనులు చేపట్టొద్దు. 1524 రకాల చెట్లు నరికివేశారు. అందులో వాల్టా నుంచి మినహాయింపు లేని 125 రకాల చెట్లున్నాయి. పలు విభాగాల నిపుణులతో మా కమిటీని పునరుద్ధరించాలి. ఆ భూమి ఎస్సీ యాజమాన్యం ఉన్నట్లు కనిపిస్తుందని వెల్లడి. జపాన్లో సీఎం టీం. స్వాగతం పలికిన భారత రాయబారి షిబు జార్జ్. నేడు వివిధ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు. తప్పు చేసి వితండవాదమా? ఇకనైనా అబద్ధాలు మాని కోర్టు చెప్పినట్లు నాటండి. కిషన్ రెడ్డి. అర్ధరాత్రి ఫడ్లైట్ల వెలుగులో చెట్లను నరికేశారని రాష్ట్ర సర్కారుపై ఫైర్. కిషన్ రెడ్డి ఆ ఏనుగులు ఏమైపోయినాయి? ఏఐ ఫోటోలు, వీడియోలతో ఫేక్ పోస్టులు పెట్టదావా? అదే నిజమైతే పోస్ట్ ఎందుకు లీడ్ చేసిన కేంద్ర మంత్రిపై శ్రీధరబాబు ఆగ్రహం. భూభారత్పై నేటి నుంచి రెవెన్యూ సదస్సులు. 1,00,000కు చేరువలో గోల్డ్. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు 15 రోజుల ట్రైనింగ్. ఈ స్కీమ్ గేమ్ చేంజర్. డిప్యూటీ సీఎం బట్టి. ప్రభుత్వం నుంచి 6,000 కోట్లు, లబ్ధిదారులకు 1,600 కోట్ల బ్యాంక్ లోన్లు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల చేయగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని రిలీజ్ చేయాలి. సర్కార్ ఇచ్చే సబ్సిడీలు, లోన్లు ఈఎంఐ కింద పట్టుకోవద్దు. బ్యాంకర్లతో సమావేశంలో సూచన. గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపే. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈడీ తీరును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ. వక్ఫ్ బోర్డులో ముస్లింలు ఉండాలి. ఎక్సఫీషియో సభ్యులు మాత్రమే, ఏ మతం వాళ్ళైనా ఉండొచ్చు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. హిందూ ట్రస్టులో ముస్లింలను అనుమతిస్తారా? అది కేంద్రానికి ప్రశ్న. మధ్యంతర ఉత్తర్వులు దారి దిశగా సంకేతాలు. తదుపరి విచారణ నేటికి వాయిదా. చైనాపై టారిఫ్ 245%. వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో వెల్లడి. చెల్లికి ఇల్లు రాసిచ్చాడని తండ్రికి తల్లికోరివి పెట్టని కొడుకు. ఇంటిని తిరిగిస్తామని బతిమిలాడిన అంత్యక్రియలకు రాలేదు. తండ్రి చితికి నిప్పు పెట్టిన బిడ్డ. మహబూబ్నగర్లో ఘటన. ఉచ్చుకు చెక్కి గర్భంతో ఉన్న చిరుత మృతి. కడుపులోని చనిపోయిన 2 పిల్లలు. ఏపీలో అన్నమయ్య జిల్లాలో ఘోరం. చిరుత మృతికి రాష్ట్ర ఆఫీసుల నిర్లక్ష్యమే కారణం. 10 గంటల పాటు చోద్యం చూశారని స్థానికుల మండిపాటు. తదుపరి సీజేఐ జస్టిస్ గవాయ్. కేంద్రానికి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నా సిఫారసు. 52వ భారత ప్రధాన న్యాయమూర్తి. మే 14న బాధ్యతల స్వీకరణ. జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత ఆయనే రెండో దళిత సీజేఐ. మహారాష్ట్రలో జననం. బొంబాయి హైకోర్టులో పలు హోదాల్లో విధులు. 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ముఖ్య భూమిక. 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పుల్లో భాగం. కంచగచ్చిబౌలిలో ఆ 100 ఎకరాలను పునరుద్ధరిస్తారా? జైలుకెళ్తారా?
సిఎస్ సహా అధికారులంతా సిద్ధంగా ఉండండి. అక్కడే కొలను వద్ద 6 నెలల్లో తాత్కాలిక జైలు నిర్మించి అందులో ఉంచుతాం. ఆ భూముల్లో బుల్డోజర్లు తొలగించారా? చెట్ల నరికివేతకు అనుమతి ఉందా? అభివృద్ధి పర్యావరణం మధ్య సమతౌల్యం అవసరం. చెట్ల కొట్టివేతతో జంతువులపై కుక్కల దాడి వీడియో చూసి ఆందోళన చెందాం. అవసరమైతే 2400 ఎకరాల్లో ఒక్క చెట్టు కొట్టకుండా ఆదేశాలు ఇస్తాం. పనులన్నీ ఆపేశాం. ఆ భూములన్నీ సర్కారుకు చెందినవే. రాష్ట్ర ప్రభుత్వ వాదన. సిఈసి నివేదిక అధ్యయనానికి సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. యథాతథ స్థితి కొనసాగింపు. మే 15కు విచారణ వాయిదా. అది ప్రభుత్వ పోరంబోకు భూమి. 1955 నుంచి అనేక సంస్థలు కేటాయించారు. ఏనాడు అటవీ భూమిగా నమోదు కాలేదు. 165 చిన్న మధ్యస్థాయి చెట్లని తొలగించాం. భారీ యంత్రాలను వాడలేదు. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్కు, జంతువులు, జలాశయాలను పరిరక్షిస్తున్న ఏర్పాటు చేశాం. నకిలీ వీడియోలతో దుష్ప్రచారం. వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు. కంచగచ్చుబౌలి భూములకి అటవీ లక్షణాలు, నిబంధనలు తుంగలో తొక్కి చెట్లు, రాత నిర్మాణాలు కూల్చేశారు. పత్రాలు, ఒప్పందాల ఆధారంగా ఈ భూమి వర్సిటీదే. సిఈసి కంచగచ్చిబౌలి భూముల ఫోటోస్ రీపోస్ట్ వ్యవహారంలో స్మితా సబర్వాల్కు పోలీసుల నోటీసులు. నేను ఫోటోలు పోస్ట్ చేశా, కేసులు పెట్టుకోవచ్చు కిషన్ రెడ్డి. ఆ భూములపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ విష ప్రచారం. బీజేపీ నేతల తప్పుడు సమాచారంతో మోదీ కూడా మాట్లాడారు. నకిలీ ఫోటోలు అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేశాయి. శ్రీధర్ బాబు. జపాన్ చేరుకున్న సీఎం ఘన స్వాగతం పలికిన ప్రవాస తెలంగాణ వాసులు. భారత ఎంబసీలో రేవంత్ బృందానికి విందు. రాయబారి షిబు జార్జ్తో ముఖ్యమంత్రి భేటీ. నేడు హైదరాబాద్ మెట్రోపై జైకాతో సమావేశం. మొదలు కానున్న కొలువుల జాతర. భర్తీకి సిద్ధంగా 56,000 పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టుల నోటిఫికేషన్లు. చైనాను ఒంటరి చేద్దాం. డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలను ఆయుధంగా వాడే విషయంలో ట్రంప్. చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వొద్దని పలు దేశాలకు సూచన. చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. ఏపీ సచివాలయం నిర్మాణానికి టెండర్లు. 4 ఐకానిక్ టవర్లు, జీఏడీ టవర్కు వేర్వేరుగా జారీ. 4,668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్లో నిర్మాణం. మే 1న టెక్నికల్గా బిడ్లను తెరచనున్న సిఆర్డీఏ. నేటి నుంచే రెవెన్యూ సదస్సులు. భూభారతి అమల్లో భాగంగా 4 మండలాల్లో ప్రారంభం. భూ సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక దరఖాస్తులు. మే 1 నుంచి పరిష్కారం. కలెక్టర్ల నేతృత్వంలో సదస్సులు. భూ సమస్యలని తెలంగాణ లక్ష్యం. పోర్టల్కు 36 గంటల్లో 5 లక్షల మంది పైగా సందర్శకులు. వక్ఫ్ ఆస్తులేవి డీనోటిఫై చేయొద్దు. వక్ఫ్ బై యూజర్ అయినా, వక్ఫ్ బోర్డులు ఆస్తులైనా ప్రస్తుతానికి చర్యలొద్దు. కేంద్రానికి సుప్రీం సూచన. చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సిద్ధం. వక్ఫ్ బై యూజర్లను అనుమతించకుంటే ఎలా? 100 ఏళ్ల కిందటి ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి? హిందూ మత ట్రస్ట్ బోర్డుల్లో ముస్లింలకు చోటిస్తారా అని సుప్రీంకోర్టు నిలదీత. విచారణ జరపకుండా ఉత్తర్వులు ఇవ్వొద్దంటూ కేంద్రానికి కేవియట్ దాఖలు. గంగా జమున తెహజీబ్కు అత్యున్నత ప్రతీక ఉర్దూ. అది విదేశీ భాష కాదు, మన దేశంలోనే పుట్టిన భాష. హిందీ మూలం హిందవి, అది పార్సీ పదం. సుప్రీంకోర్టు. బోర్డుల మీద ఉర్దూ ఉండొద్దని పిటిషన్ కొట్టివేత. భారతీయులపై చైనా వీసాల వర్షం. ఈ ఏడాది జనవరి 1, ఏప్రిల్ 9 మధ్యన 85,000కు పైగా వీసాల మంజూరు. 2023 ఏడాది మొత్తంలో ఇచ్చిన వీసాలు 1.8 లక్షలు మాత్రమే. అమెరికాతో వాణిజ్యోద్యమం నేపథ్యంలో భారత్ పట్ల మారిన చైనా వైఖరి. ఐపీఎల్కు ఫిక్సింగ్ ముప్పు. హైదరాబాద్ వ్యాపారిపై బీసీసీఐ అనుమానం. జాగ్రత్తగా ఉండాలని ఫ్రాంచైజీలకు హెచ్చరిక. బుకీలకు దూరం. ఆటగాళ్లు, కోచ్లకు సూచన. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాల జారీ ఎలా? వర్గీకరణ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మార్గదర్శకాల విడుదలపై సర్కారు కసరత్తు. కులగణను ప్రామాణికంగా తీసుకునే యోచన. ఆ వివరాలు అధికారులకు అందుబాటులో ఉంటే తప్పులు జరిగే అవకాశం ఉంటుందని అంచనా. రిజర్వేషన్ ఫలాలు అర్హులకే ఉండేలా ప్రణాళికలు. పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు. మధ్యాహ్న భోజనం వండే పాత్రల్లో అనుమానం వచ్చి అప్రమత్తమైన సిబ్బంది. సకాలంలో గుర్తించడంలో తప్పిన ముప్పు. నిందితుడు అరెస్ట్ చేసిన పోలీసులు. హరిత ఇంధనంలో 29,000 కోట్లు. పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎకోరెన్. జీపీఎస్ ఆర్యా. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు ఖరారు. 2035 కల్లా 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం. డిమాండ్కు తగ్గట్లుగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు.